చెప్పి సూచిస్తున్నారు. ఇక మరొక నియోజకవర్గ విషయానికి వస్తే ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, ఇతను శెట్టి బలిజ క్యాస్ట్కి సంబంధించిన కాబట్టి పితాని బాలకృష్ణ సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఈయనకి సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. శెట్టి బలిజ కూడా ఆ బలమైన సామాజిక వర్గం ఆయనకి అండగా ఉంటుంది. అలాగే ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ ఈక్వేషన్స్తో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి ఈ సీటు కేటాయించాలి. ఇక్కడి నుంచి పితాని బాలకృష్ణ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక మరో నియోజకవర్గ విషయానికి వస్తే రాజోలు నుంచి రాపాక రమేష్ బాబు, కాకపోతే బొంతు రాజేశ్వరరావు, దేవి వరప్రసాద్ ఎస్సీకి కులానికి సంబంధించిన వ్యక్తి రాజోలు నుంచి ఖచ్చితంగా ఈసారి జనసేన అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేయాలి. రాజోలు ఖచ్చితంగా జనసేన ఖాతాలో పడాలి. ఎందుకంటే ముందుగానే మనం ప్రస్తావించుకున్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ గెలిచే ఛాన్సెస్ జనసేనకు ఉన్నాయి. ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఓటు బ్యాంకు చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి. అలాగే ఎస్సీస్ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. సో మిక్స్డ్ ఓటింగ్ కూడా అక్కడ బలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఈ ఈక్వేషన్స్తో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ వాళ్ళ సామాజిక పరంగా ఉన్నాయండి, లేకపోతే మిక్స్డ్ ఓట్ల పరంగా ఉన్నాయండి, లేకపోతే ఎస్సీల పరంగా ఉన్నాయండి, పూర్తి స్థాయిలో ఈ పొత్తు పార్టీలకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాజోలు స్థానం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని సూచిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజోలు సీటు తన ఖాతాలో వేసుకుంటే రమేష్ బాబు కానీ, బొంతు రాజేశ్వర్ కానీ, దేవి వరప్రసాద్ కానీ, ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ గెలిచే తీరుతుంది. ఒకవేళ ఈ ముగ్గురులో ఒకరికి టికెట్ వస్తే ఇంకో ఇద్దరికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆ అభ్యర్థి ఎవరైతే ఆ టికెట్ సాధించారో ఆ అభ్యర్థికి వీళ్ళు సపోర్ట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అది సమన్వయపరచాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. ఇక అమలాపురం విషయానికి వస్తే అమలాపురం నుంచి రాజబాబు, డిఎంఆర్ శేఖర్, ఇది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కంచుకోట. అమలాపురం ప్రాంతంలో ఎస్సీకి సామాజిక వర్గం ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఇక్కడ కేటాయించాలి. రాజబాబు అన్న లేకపోతే డిఎంఆర్ శేఖర్ అన్న, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి సీట్ ఇవ్వాలండి. అంటే గతం నుంచి కూడా ఇక్కడ రాజబాబు చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితి. జనసేనలోని చాలా కేసులు ఆయన ఎదుర్కోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దగ్గర వ్యక్తి రాజబాబు. సో ఇతనికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈక్వేషన్స్లో ఏదైనా తేడా వచ్చి ఒకవేళ మిస్ అయితే డిఆర్ఎం శేఖర్కి ఇచ్చినా సరే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇది ఎస్సీ వర్గానికి మాత్రమే ఈ సీటు కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు ఈ లిస్ట్ వెళ్ళింది. ఇక అవనిగడ్డ నుంచి బీసీ వర్గానికి చెందిన అగ్నికుల క్షత్రియ పాపారావు, అవనిగడ్డ కూడా ఈసారి జనసేన ఖాతాలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అవనిగడ్డ ప్రాంతంలో జనసేనకి ఈసారి సీట్ ఇచ్చిలో ఉంటే అది బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చిలో ఉంటే బీసీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లాసు గుర్తు వైపు జనాలు మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ప్లస్ అవుతుంది. ఒక సీటు వస్తుంది. అసెంబ్లీకి అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థి వెళతారు అనే ఆశాభావం వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే పాపారావుకి ఇక్కడ సీటు కేటాయిస్తే ఆయన కూడా స్థానికంగా ఉన్న వ్యక్తి, ఎక్కువగా నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్న వ్యక్తి, ఆయనకి ఇచ్చే ఛాన్సు ఉంటుంది. ఒకవేళ ఇస్తే గెలుస్తూ తీరుతారు అని చెప్పి. ఇక నందిగామ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన రమాదేవి, ఇక్కడ మళ్ళీ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఈ సీటు కూడా కేటాయించడం జరిగింది. నందిగామ ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఆ మిక్స్డ్ ఓటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా నందిగామ, జగ్గయ్యపేట ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, మెగా ఫ్యామిలీని చాలా ఎక్కువగా ఆదరిస్తారు అక్కడ ప్రజలు మొదటి నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో నందిగామ సీటు ఎస్సీ వర్గానికి చెందిన రమాదేవికి కానీ ఇస్తే అక్కడి నుంచి ఖచ్చితంగా ఆవిడ గెలుస్తారు అని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బీసీ వర్గానికి చెందిన పోతుని మహేష్. సో విజయవాడ వెస్ట్ చాలా కీలకమైన నియోజకవర్గం ఇది. ఎందుకంటే బెజవాడ రాజకీయాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా బలంగా ఆ సామాజిక వర్గ వాళ్ళు గతం నుంచి కూడా ఇక్కడ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో బీసీ కులానికి చెందిన పోతుని మహేష్ కానీ ఇక్కడ సీటు ఇచ్చేలా ఉంటే
ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. మహేష్ చాలా యాక్టివ్గా ఇక్కడ మొదటి నుంచి కూడా వర్క్ చేస్తున్న వ్యక్తి, చాలా కేసులు ఈయన మీద బనాయించిన వ్యక్తి. అలాగే దుర్గగుడి అంశం అవనియండి, లేకపోతే అక్కడ ఏ అంశమైనా సరే పేద ప్రజలకి నేనంటూ ఉన్నాను అని చెప్పి ముందుకు సాగుతున్న వ్యక్తి మహేష్ మొదటి నుంచి కూడా. పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత దగ్గర వ్యక్తి. మరొక వైపు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి వెల్లంపల్లితో ఈయనకి పెద్ద ఎత్తున వైరవ్యం ఉన్న నేపథ్యం. వెల్లంపల్లి ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ఆయన మీద ఒక యుద్ధమైన ప్రకటిస్తుంటారు. ఆయన చేసిన తప్పులను లేకపోతే ఆయన అక్కడ అవలంబించిన వైఖరులన్నింటినీ కూడా ఎండగట్టడానికి వెనకాడన వ్యక్తి మహేష్. సో మహేష్కి ఈసారి ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విజయవాడ వెస్ట్ సీటు ఆయనకి కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి ఇక్కడ సూచించడం జరిగింది. గుంటూరు వెస్ట్ నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ మళ్ళీ యాదవ్ కులానికి ఆ సీటు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్లో యాదవ్ కులస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ అభిప్రాయంలో భాగంగా ఖచ్చితంగా ఆ స్థానం యాదవ్ కులానికి సంబంధించిన శ్రీనివాస్కి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ వినిపిస్తున్న వాయిస్. ఇక మరొక నియోజకవర్గానికి వస్తే పెదకూరప్పాడు నుంచి కమ్మ వర్గానికి చెందిన బొర్రా వెంకట అప్పారావు, కమ్మ కులస్తులకి 2 సీట్లు ఈ జాబితాలో కేటాయించడం జరిగింది 23లోని. ఆ రేషియో ప్రకారంగా ఇక్కడ మరొక కమ్మ వర్గానికి చెందిన బొర్రా వెంకట అప్పారావుకి ఇక్కడ సీటు కేటాయిస్తే గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఇక